వెల్కమ్ టు బబ్లీ బ్లాగ్స్. వాళ్ళ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయడం చూస్తున్నాను. హ్యాండ్స్ అండి పక్కన పీసెస్ పడతాయి, అయితే వేసుకోవాలి. కొద్దిగా జాయిన్ చేసుకోవాలి పీసెస్. ఇలాగా 2 స్టిచ్లు వేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇది లోపల లైనింగ్, ఇది పైన క్లాత్ బ్లౌజ్ది. పైన ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. కొద్దిగా లోపలిది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తారు, ఎందుకంటే దీని 4 ఉంది కాబట్టి అవసరం లేదు. లోపలిది కొద్దిగా ఫోల్డ్ బయటికి రాకుండా. లాస్ట్ వరకు ఇట్లానే వేస్తాను. కావాలంటే ఇంకొక కుట్టు వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పీసెస్ కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ చుట్టూ. చుట్టూ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇది ముందు భాగం లోపలికి ఉంది, ఇది బయటి భాగం. దీన్ని బ్లౌజ్ తీసుకొని ముందు వీడియోలో వెనక పాటు ముందు పాటు చూపించాను కదా, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇట్లా మెల్లగా చూసుకుంటే ఇక్కడ కూడా బ్లౌజ్ కూడా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది, లోపల క్లాత్ కరెక్ట్గా ఉంటుంది స్టిచ్ చేసుకుంటే. ఇట్లాగా రౌండ్ వేసేసుకోవాలి. మొత్తం లోపల పీసెస్ చూసుకుంటూ జాగ్రత్త వేసేసుకోవాలి.
ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయింది. తర్వాత ఇది తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసి ఇట్లా లైనింగ్ బయటికి వచ్చేటట్టు ఉల్టా రెండు సమానంగా పెట్టుకొని ఇట్లా కొలత చూసుకోవాలి. సైజ్ చూసుకోవాలి ఎంత సరిపోతుంది చూసుకొని కొద్దిగా నాటు వేసుకోవాలి. వెనక్కి ముందరికి కొంచెం నాటు వేసుకోవాలి. ఇక్కడ చంక భాగంలో కూడా సైజ్ చూసుకోవాలి. కొలత చూసుకొని ఇట్లానే స్టిచ్ చేసేసుకోవాలి. కింద మీద రెండు తీసుకొని సరిగా ఇక్కడ లాస్ట్ కింద కూడా సైజ్ చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా సైజ్ లేదా చూసుకోవాలి. చూసుకొని అది కుట్టు వేసేస్తా. అట్లానే కింది వరకు అలా ఎక్కడ వరకు ఉంటే సైజు అక్కడ వరకు ఇది కింద పెట్టి లోపల మలుచుకొని వెనకాల పట్టి చూచదు. ఇట్లాగే ఇంకా 2-3 స్టిచ్లు వేసుకోవచ్చు ఎక్స్ట్రా. మధ్యలో ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఓకే. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏదైనా పోగులు వచ్చినా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే దారం సైడ్లో పోగులు పోకుండా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ వాడేటప్పుడు జాగ్రత్తగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇదేనండి నా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది పైపింగ్ నెక్కి కొద్దిగా లోపల కోర్ ఉంటుంది, అది హెమ్మింగ్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇక్కడ కింద బ్యాక్ పట్టి హెమ్మింగ్ చేసుకోవాలి లోపలికి. తర్వాత ఉక్సు కాజాలు పెట్టేసుకోవాలి. అంతేనండి, నా బ్లౌజ్ రెడీ అయిపోయింది. కంప్లీట్ బ్లౌజ్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.